జగిత్యాల జిల్లాలో రైతుల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బీర్పూర్ మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. బీర్పూర్, తుంగూరు గ్రామాల్లో రైతులతో మాట్లాడిన ఆయన మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో మొక్కజొన్నకు తక్కువ ధరలే కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకే రైతులు కష్టపడాల్సి వస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గింజ కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా రైతు కూలీ చెప్పంటున్నా ఏదో ఫోర్త్ సిటీ అని పట్టుకుంటే ఫోర్త్ సిటీ అది ఎవరికి ఎక్కడికో ఏమైతే ఎవరికి తెలియదు. కానీ రైతులు మాత్రం ఏదైతుందో అసలు ఈ రైతు కూలీ అనేవి ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రం లోపల 70% అండ్ ఎబో వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళు రైతు కూలీ. వాళ్ళ గురించి ఆలోచన చేయవా నువ్వు? చూస్తుంటే నాకు అనిపిస్తుంది అంటే రాబోయే కాలం లోపల వ్యవసాయం కనుమరుగైతుంది అంటున్నాను. నేను ఒక రైతునే, నా పరిస్థితి చూస్తుంటే నేను చెప్తున్నా దీనికంటే అదేదో సర్వే పెట్టుకుంటే నయం కనబడుతుందా? మొదటి పంట మనకు చేతికి రాదు, కానీ రెండో సంవత్సరం పంట చేతికి వస్తే 2 ఏళ్ళ మనకు ఈ వరి మొక్కజొన్నతో ఎంతైతే దిగుబడి మిగులు వస్తుందో అది అంతకంటే మెరుగు కనబడుతుంది. నేనైతే సర్వే పెట్టుకుంటున్నాను అని చెప్పి